ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీరు కమెంట్స్లో అడిగిన చాలా క్వశ్చన్స్కి నేను ఈ వీడియో ద్వారా ఆన్సర్ అయితే చేస్తాను. బట్ మీరు కంప్లీట్గా చూడకుండా మళ్ళీ కమెంట్స్లో రిప్లై ఇవ్వట్లేదు, నేను చెప్పేదే చెప్తున్నాను, మీరు అడిగిన క్వశ్చన్స్కి రిప్లై ఇవ్వట్లేదు అని చాలామంది అంటున్నారు. నేను మ్యాక్సిమం వీడియోలోనే కవర్ చేస్తాను. బట్ మీరు ఎక్కడ కొంచెం ఫార్వర్డ్ చేసుకొని విన్నా కూడా మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే దొరుకుతాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీ కమెంట్స్ అన్నింటికి నేను ఇందులో రిప్లై ఇస్తాను. మెయిన్గా ఇది మనకి డిఆర్డిఓ నోటిఫికేషన్. ఇంటర్మీడియట్లో ఫ్రీ అడ్మిషన్స్ పొందడానికి 10th క్లాస్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. మినిమం 400 మార్క్స్ అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అంటే ఎవరు, ఫస్ట్ క్వశ్చన్ ఇదే. సో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అంటే మీ ఎస్ఎస్సి డీటెయిల్స్ మ్యాచ్ అవ్వట్లేదు అని వస్తే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఫస్ట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి, ఎస్టీ వాళ్ళైతే ఎస్టీ వెల్ఫేర్ ఉంటుంది, బీసీ వాళ్ళైతే బీసీ వెల్ఫేర్ ఉంటుంది. అట్లాగే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అన్నీ కూడా కలెక్టరేట్ ఆఫీస్లోనే ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి ఇట్లా మాకు ఎస్ఎస్సి డీటెయిల్స్ మ్యాచ్ అవ్వట్లేదు అని అడిగితే వాళ్ళు మీకు ప్రాసెస్ ఏంటి అనేది అండ్ ఎస్ఎస్సి డీటెయిల్స్ని మ్యాప్ చేయడానికి అయితే చూస్తారన్నమాట. సిబిఎస్ఈ స్టూడెంట్స్ కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళాలి. ఇందులో క్లియర్ కట్గా మెన్షన్ చేశారు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అండ్ అలాగే సిబిఎస్ఈ స్కూల్స్ ఎవరైనా కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్నే కలవాలి. సో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అంటే ఎవరు అనేది ఐ హోప్ ఎవ్రీవన్ గాట్ ఎ క్లారిటీ. అయిపోయింది అనుకుంటాను ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ అప్లికేషన్ అంతా అయిపోయిన తర్వాత ఆ ఫామ్ ఉంటుంది కదా, ఆ ఫామ్ మీ దగ్గరే పెట్టుకోండి, అప్లికేషన్ ఫామ్. ఎందుకంటే ఆ రిఫరెన్స్ ఐడి తోటి ఇప్పుడు మీరు రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ చెక్ చేసుకోవాలి అనుకుంటే ఆ ఫామ్ని యూజ్ చేసుకోవచ్చు. ఆ అప్లికేషన్ ఐడి నెంబర్ అవన్నీ తోటి మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలామంది సోషల్ వెల్ఫేర్ వాళ్ళు కూడా ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. మా డీటెయిల్స్ కూడా మేము ఎంటర్ చేస్తే మ్యాచ్ అవ్వట్లేదని. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, సిబిఎస్ఈ స్టూడెంట్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మీరందరూ కూడా కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళి మీ రిజర్వేషన్ ఏంటి అండ్ మీ స్కూల్స్ ఏంటి అనేది బేస్ చేసుకొని వివిధ కేటగిరీస్ కలెక్టరేట్ ఆఫీస్లో ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఇట్లా మా ఎస్ఎస్సి డీటెయిల్స్ని మ్యాప్ చేయండి, మేము కార్పొరేట్ అడ్మిషన్స్కి అప్లికేషన్స్ చేసుకోవాలి అని అడగండి. ఓకే, నెక్స్ట్ ఈ బెస్ట్ అంటే మంచి కాలేజెస్ అండ్ కాలేజెస్ లిస్ట్ కావాలి అని అడుగుతున్నారు. కాలేజెస్ లిస్ట్ ఫర్ సపోజ్ ఇదంతా మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు నేను ఇంతకుముందుకు ఒక వీడియో చేసిన. సో మీకు నార్మల్గా మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసినాక కంప్లీట్గా అప్లికేషన్ ప్రాసెస్ అంతా అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత లాస్ట్కి మీరు కరీంనగర్ ఉన్నదనుకోండి, కరీంనగర్ ఎంటర్ చేయండి. కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ బెస్ట్ అంటే ఈ కార్పొరేట్ అడ్మిషన్స్ కింద ఉండే కాలేజెస్ అన్ని లిస్ట్ కూడా అక్కడ వస్తుంది, అందులో మీరు చూస్ చేసుకోండి. ఓకే, సో దానికోసం పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కాలేజెస్ లిస్ట్ ఏంటిది, పీడిఎఫ్ అదంతా అవసరం లేదు. డిస్ట్రిక్ట్ కొట్టిండ్రంటే ఆటోమేటిక్గా వచ్చేస్తే, అట్లనే వరంగల్ ఏదైనా కూడా. అండ్ ఇంకొకటి హైదరాబాద్ స్టూడెంట్స్ అయితే దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి అయితే లేదు, అండ్ ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ కూడా అప్లికేషన్ చేసుకోవడానికి నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్. ఓకే, ఐ హోప్ ఇప్పటివరకు అడిగిన క్వశ్చన్స్ అన్నింటికి నేను ఆన్సర్ చేశాను. స్టిల్ ఇంకేదైనా ఉంటే మీరు కమెంట్స్ ద్వారా మీరు అడగండి, నేను రిప్లై ఇస్తాను. మీరు డైరెక్ట్గా కాల్ చేసి డౌట్స్ ఏంటి అని అడగాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ యూజ్ చేసేసి మీరు డైరెక్ట్గా డౌట్స్ అయితే అడగొచ్చు. వీడియో ఇంపార్టెంట్ అండ్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. అండ్ ఇంకొక డౌట్ కూడా అడుగుతున్నారు, ఇందులో హాస్టల్కి కూడా ఫీజు కట్టాలా లేకపోతే ఫ్రీయేనా అని. హాస్టల్కి కూడా మీరు ఎట్లాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, కంప్లీట్గా మీ వంతుకి గవర్నమెంటే భరిస్తుంది. సో డోంట్ వెరీ. నాకు తెలిసి ఒక బుక్స్ కొనుక్కోవాలనుకుంటాను, అది కూడా మేబీ ఏమైనా డిస్కౌంట్ అట్లా ఇస్తారేమో. అండ్ మీకు స్కాలర్షిప్ కూడా వస్తుంది అనమాట కొంత అమౌంట్. సో వాటితోటి మీరు బుక్స్ కూడా కొనుక్కోవచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. మంచిగా దీనికి మెరిట్ వచ్చిన వాళ్ళందరినీ కూడా షేర్ చేయండి మీకు తెలిసిన సర్కిల్లో, ఎందుకంటే మంచి ఆపర్చునిటీ యాక్చువల్లీ. ఇట్లాంటి స్కీమ్స్ గురించి ఎక్కువ మందికి తెలియక అందరు ప్రైవేట్ స్కూల్స్కి పోతారు, ప్రైవేట్ కాలేజెస్కి వెళ్ళిపోతారు. సో మీరు గవర్నమెంట్లో చదువుకున్నందుకు మీకంటూ ఒక బెనిఫిట్ జరగాలనా లేదా, సో అందుకోసమని గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.